ఇప్పటివరకు శంబాల అని అందరూ అంటున్నారు. అది ఎవరికి తెలియదు ఇక్కడ ఉందని అక్కడ ఉందని. అవును అవును. ఇప్పుడు ఎవరు వెళ్ళలేరు, అక్కడికి వెళ్ళలేరు, ఎవరో తిరిగి రారు అంటే ఇలా చాలా మాట్లాడుతున్నారు. అంటే ఎవరు ఏది తెలుసుందో అది మాట్లాడతారు. ఇప్పుడు మీరు బుక్ చదివారు, ఆ బుక్లో ఏదవుతుందో అది మీరు నిజం అనుకుంటారు. అంతే కదండి. నిజమో అబద్ధం అనేది ఎప్పుడు తెలుస్తుంది? మీరు అనుభవిస్తే తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ అనేది ట్రూత్. నిజం అని నేను విన్నది నమ్మొద్దు, చూసింది కూడా నమ్మొద్దు. కరెక్ట్. మీరు ఏదైతే అనుభవించారో అది నిజం. అనుభవాన్ని ఫాలో అవ్వమంటున్నాను అంతే. అప్పుడు ఆ శంబాల అనే ప్రదేశం నాకు తెలియదు. నేను అప్పుడు వీడియోలు అన్నీ చూశాను ఆ రోజుల్లో. చూస్తే ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే శంబాల అనేది ఎవరు వెళ్ళలేరు, అది అక్కడికి చాలా పవిత్రమైన ప్లేసు, అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం, మరి ఫిజికల్ బాడీలో వెళ్ళలేరు, హాస్టల్ బాడీలోనే వెళ్ళగలుగుతారు, అలాంటివన్నీ ఉంది. అక్కడ ఏమైనా రమ్మంటున్నారు. సరే, ఎంత మంచి ఆపర్చునిటీ దొరుకుతుందని మనం ఎందుకు ప్రయత్నించకూడదని ఉద్దేశంతో ఎలా రావాలి ఏంటి అని అడిగారు. అంటే మంగోలియాకి ఆ రోజుల్లో డైరెక్ట్ కనెక్టివిటీ ఫ్లైట్స్ లేవండి. వెళ్తే ఇటు చైనా వెళ్ళి బీజింగ్ ద్వారా ఉలంబత్తర్ వెళ్ళొచ్చు, మంగోలియా క్యాపిటల్లో. లేకపోతే అటు చైనా కాకుండా రష్యా వెళ్ళి రష్యా నుంచి కూడా మంగోలియాకి డైరెక్ట్ కనెక్టివిటీ ఫ్లైట్స్ ఉన్నాయి. నేనేమో హైదరాబాద్లో ఉన్నాను. అప్పుడు కౌన్సిలేట్ ఏదైతే ఉందో ఢిల్లీలో ఉంది, మంగోలియా కౌన్సిలేట్. నేను అన్ని ఎంక్వైరీ చేస్తే ఎంత పడేటకు 4-5 days పడుతుంది, ట్రావెల్ కూడా 2 days పడుతుంది, వీసా మొత్తానికి అందరికీ. అక్కడ అప్పుడు నాకు అవకాశం మిస్ అయ్యాను 2012లో. ముందే కనుక ఆయనతో వెళ్ళిపోయి ఉంటే ఆ రోజే నేను 2012లోనే శంబాల దర్శనం నాకు జరిగేది. మొత్తం పాపం నేను రాలేకపోయాను. అంటే నాకు అప్పుడు ప్యూరిటీ లేదు. అంటే ఎందుకు వెళ్ళలేకపోయాను అనే దానికోసం నేను ఎందుకని నేను దాని మీద రీసెర్చ్ చేశాను. అంటే శంబాల వెళ్ళాలంటే ప్యూరిటీ ఉండాలండి. అంటే అది ఒక దైవ ప్రదేశం, అమ్మవారి ప్రదేశం. మనోశుద్ధి ఉండాలి, ఆత్మశుద్ధి ఉండాలి. అక్కడ అలాంటి దగ్గరికి వెళ్ళాలంటే అలా అవుతేనే వాళ్ళకి వెళ్ళగలుగుతారు. అందరూ ఎవరికి అది లేదు కాబట్టి ఇది అవ్వదు, మన వల్ల కాదు, వెళ్ళలేరు అని చెప్తున్నారు. అంటే చెప్పేదంతా నిజాలే. అంటే అది మనం ఎందుకు అచీవ్మెంట్ చేయలేము అనే దాని మీద మనం డిపెండ్ అయ్యి ఉంది. ఎవరన్నా అంతే, అందరూ అంతే కదండి. ఆయన వెళ్ళినప్పుడు సూర్యుడు క్లాక్ వేలో తిరిగాడు. ఒక సూర్యుడు 3 సూర్యులు, 6 సూర్యులు, 9 సూర్యులు, 12 సూర్యులు అయ్యి ఎక్కడైనా స్పిరిచువల్గా ఎన్లైట్మెంట్ జరిగిందండి. ఆయనలో ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. అంటే అప్పుడు ఆ లామా గారు ఆయనకి కాళ్ళ మీద నమస్కారం పెడితే ఆయన ఒప్పుకోలేదు. అంటే రమేష్ గారు అంతా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అంటే సింప్లిసిటీ కీ ఆఫ్ సక్సెస్. అంటే ఎవరికి నమస్కారం పెట్టకూడదు, అంతా మీ లోపలే ఉంది, బయట ఏమీ లేదు అని చెబితే అప్పుడు లేదని ఒక తాళపత్ర గ్రంథం తీసుకెళ్ళి అందులో చూపించారు. అక్కడ మంగోలియన్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఏముందంటే ఒక డాక్టర్ ఒక సైంటిస్ట్గా మారి ఒక కొత్త టెక్నాలజీ ఇక్కడ రావడం జరుగుతుంది. అప్పటి నుంచి వరల్డ్ అంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఇది కొత్త సబ్జెక్టు. అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు కదండి. ఇప్పుడు అందరూ ఒక ప్యాటర్న్లో ఉంది, ఇప్పుడు కొత్త ప్యాటర్న్కి షిఫ్ట్ అవ్వబోతుంది. చెబితే తర్వాత ఆయన నాకు వచ్చి ఆయన అనుభవాలన్నీ అప్పుడు అదే రోజున చెప్పేశారు మొత్తం అంతా. అసలు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా, ఎంత అవకాశం మిస్ అయిపోయింది కదా లైఫ్లో సార్, మరి మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారన్నారు. ఏదో నార్మల్గా తీసుకెళ్తే ఏదో బస్ ఎక్కి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయేది కాదు, ఇది టోటల్లీ ట్రాన్స్ఫర్మేషన్ సబ్జెక్టు. అంటే క్యాటర్పిల్ నుంచి బటర్ఫ్లై ఎలా అవుతుందో ఇక్కడికి రావాలి అంటే ఫస్ట్ నీలోని మార్పు రావాలి అని ఆయన అంతా చెప్తాం జరిగింది. ఆయన ఏమైతే చెప్పారో ప్రోటోకాల్ 100కి 100% కూడా కాదు, 1000%. నేను అందులో మమేకం అయిపోయి ఇన్సర్ట్ అయిపోయాను. ఆ ప్రోటోకాల్ మాకు ఇప్పుడు 2 సార్లు చెప్పారు. ఏం చెప్తారని మేము లిటరలీ వెయిట్ చేస్తున్నాను. చెబితే అప్పుడు నాకు ఫాలో అయిన తర్వాత 2016లో నన్ను తీసుకెళ్ళడం జరిగింది. 2016లో నేను ఫిజికల్గా శంబాల వెళ్ళి విజిట్ చేసి రావడం జరిగింది. 10 ఏళ్ళు అయింది అంతే కదండి. 2012లో నేను ప్రయాణం మొదలెడితే 2016కి నాకు అవకాశం దొరికింది. అంటే నాకు అంత టైం పట్టింది ఆ రోజుల్లో. ఇందుకే మా ప్రోటోకాల్ చెప్పలేదు మీరు, నేను వెయిట్ చేస్తున్నాను. ప్రోటోకాల్ ఏం లేదమ్మా, ప్యూరిటీ. అంటే దేహశుద్ధి ఉండాలి. అంటే శరీరంలో ఏ రకమైన రోగం ఉండకూడదు. మనం అంటే దేహశుద్ధి అంటే ఏమనుకుంటున్నాం? ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. అంటే ఏ రకమైన ప్రాబ్లము మనకు ఉండకూడదు. కానీ మనకి ఉన్నా కూడా నేను శంబాల వెళ్దాం అనుకుంటున్నాను, ఆ శంబాల తల్లి నాకు ఆశీస్సులు కావాలి అని మీరు బలంగా అనుకుంటే అంతా ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ మీకు కనెక్ట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ మీరు నమ్మాలి, నేను వెళ్దాం అనుకున్నా. ఎన్ని కష్టాలను ఉండేవండి ముందే. వాళ్ళందరూ అంటే నేను నడవలేనండి, నాకు మోకాలు ఎప్పుడు ఉన్నాయండి, ఈ వయసులో నేను వెళ్ళగలనా, చాలామంది అయితే డబ్బు ఎంత అవుతుందండి, డబ్బులు లేవు కదా. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైతే మనం ప్రాబ్లమ్స్లో ఉన్నామో అక్కడే ఉండి అక్కడే స్టక్అప్ అయిపోతున్నాం. అంటే మనం ఎంత అచీవ్ అవుతాం అనే నమ్మకం మనకు లేదు ఫస్ట్. ఎందుకంటే
ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ అయిపోయారండి అందరూ. తిరిగి తిరిగి ఎక్కడ ఏది చెబితే పరిగెడుతున్నారు పాపం. అవును. అక్కడ నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. ఆటోమేటిక్లీ ఏమనిపిస్తుంది, ఒక 4 సార్లు 5 సార్లు తిరిగేటప్పటికి ఏమనిపిస్తుంది, ఏది కాదు ఇక అనవసరము, ఇవన్నీ ఇంతే, నా లైఫ్ ఇంతే, నా కర్మ నేనే అనిపించాలి, నా వల్ల ఏది కాదు, ఇది అవ్వదు, ఇది ఇంతే అని బలంగా ఫిక్స్ అయిపోతారు. చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పేవారు, ఒక చిన్న ఏనుగు పిల్లని ఒక తాడేసి కట్టేవారంట. కట్టిన తర్వాత అది లాగి లాగి ప్రయత్నం చేస్తే పుండడిపోయింది పాపం. అంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు దాని బలం తెలియదు. అదే తాడుతో అదే పెద్ద ఎరుగైనప్పుడు కూడా అదే స్తంభాన్ని కడతారు. కట్టిన తర్వాత అప్పుడు ఏమనుకుంటుందంటే ఇది అంతే, నా వల్ల కాదు, నేను ఇంతే, అంటే దాని బలం దానికి తెలియదు. అంటే అలాగా జనాలందరూ మార్కెట్లో తిరిగి 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 రకరకాల ఇబ్బందులు పడి వాళ్ళు స్టకప్ అయిపోయి ఇంతే నా జీవితం, నా కర్మ నేనే అనిపించాలి అనేది ఉండిపోయారండి. ఎప్పుడైతే మనం 360 degreesలో ఆలోచించాము, ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం దానికి ఒకసారి ప్రయత్నం చేయాలని. అంటే ఈ యూనివర్స్ అంతా కూడా డిజైన్డ్. ఇప్పుడు ఇవాళ మనం ఎలా కలిసి ఎలా చేయగలుగుతాం, ఇది కూడా రాసి పెట్టి ఉందండి. ఎలాగే మీ వీడియో ఎవరైతే చూస్తున్నారో మొత్తం అందరూ ఎవరైతే చూడగలుగుతున్నారో అది కూడా డిజైన్ అండి. అంటే అదే జరుగుతుంది. అంటే అసలు మనం యూనివర్స్ అంతా ఎనర్జీ, యూనివర్స్ అంతా శక్తిమయం. ఆ శక్తి మనకు తెలియట్లేదు, మనలో ఉన్న శక్తి మనకు తెలియట్లేదు. మనం ఎప్పుడు బయట ఎదుగుతున్నాం, బయట ఏదో ఉందనుకుంటున్నాం, శోధిస్తున్నాం. బయట ఏం లేదండి, బయట ఎంతైతే ఉందో అంతా మీ లోపలే ఉంది. ఉదాహరణ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు గుడికి వెళ్తారమ్మా, ఎక్కడ గుడికి వెళ్తారు? ఇంటి దగ్గర రామాలయం ఉందండి. మరి ఆ రామాలయము ఒక మనిషి శిలను చెక్కి రాముడికి తయారు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి శంకుస్థాపన చేస్తే రోజు అక్కడికి వెళ్ళి కొన్ని కోట్ల మంది అలా రోజు జనాలు వెళ్తున్నారు. అంటే మనిషి సృష్టించిన దాన్ని ఒక రాయిని దేవుడిగా చేయగలిగినప్పుడు ఆ విశ్వంలో ఉన్న పరమాత్మ మనల్ని సృష్టించాడు, మనకి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. మరి ఆయనకి ఎంత పవర్ ఉంటుందన్న. అందుకు నేను ఏం చెప్పాడంటే ఆయన స్వయంగా వెళ్ళి చూపించాడు. ఆయన తిరుపతి ఉన్నప్పుడు నేను స్వయంభూ అన్నాడు. అక్కడ లక్షల మంది రోజు వస్తున్నారు. అలాగే మనల్ని కూడా సృష్టించాడు. మీరు కూడా, నేను కానీ అందరం కూడా లక్షల మంది నువ్వు దేవుడు అనిపించుకునేలాగా మన ప్రయాణం చేయాలి. కదే మనం అక్కడే ఉంది, ఆయన వేరు నేను వేరు, నేను ఇంతే, నేను పాపాత్ముడిని, నేను ఇలాగే ఉంటాను అని మెంటల్గా ఫిక్స్ అయిపోతే ఆయన ఏం చేయగలుగుతాడండి? ఆయన తిడతారు, దేవుడు లేడంటారు. అంటే ఇన్ని రకాలు ఎందుకు వచ్చినాయి? మనందరం విడిపోయాం, మనందరం కలిసి లేవండి. వన్నెస్ లేదు. మీది కులం, మాది కులం, మీది మతం, మాది మతం, మనుషులు వేరు, అన్ని రకాలుగా విడిపోతాం వల్ల విచ్ఛిన్నం అయిపోయింది మొత్తం అంతా. దాన్ని ఒక కలపాలి అంటే అది శంబాల నుంచి శక్తి రావాలి, మళ్ళీ వన్నెస్ అవ్వాలి. అందుకోసమే రమేష్ గారు ఆ 2012 వెళ్ళినప్పుడు యూనివర్స్ క్లాక్వైజ్లో తిరిగి రొటేట్ అయింది మొత్తం అంతా. అంటే కొత్త సెకండ్ రాబోతున్నది యూనివర్స్లో, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, అందరికీ ఇది తెలియాలి, అందరిలోని శక్తి తెలుసుకోగలగాలి అనే ఉద్దేశంతోనే అక్కడికి నన్ను తీసుకెళ్ళడం జరిగిందండి. ఇప్పుడు ఎల్లుండి అందరూ అక్కడ ఉండిపోయారు అనుకోండి, అందరూ ఉండిపోతారు, ఎవరు రారు. శంబాల వినోళ్ళు ఎవరు, మనందరికీ ఏంటంటే శంబాల మావులు వెళ్ళలేరు, అక్కడే తపస్సు చేసుకుంటే వెళ్ళగలుగుతారు. మరి అక్కడే తపస్సు చేసుకుంటే జ్ఞానాన్ని ఎవరు చెప్తారు? ఎవరికో ఆ బాధ్యత ఎవరికి? మనకు ఇన్స్ట్రుమెంట్, నేను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్, నాకేమీ లేదండి, నేను మీరు అందరం ఒకటే. కానీ నాకు ఆ జ్ఞానం చెప్పి ఇది నువ్వు నేర్పించు, అందరికి వెళ్ళు, అందరూ కష్టాల్లో ఉన్నారు, అందరూ బాధల్లో ఉన్నారు, వాళ్ళకు ఒక సొల్యూషన్ చూపించాలి, సొల్యూషన్ కావాలి. అంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అయినా నిజాలే, ఆ కాలానికి అది కరెక్ట్. ఇప్పుడు కాలం మారింది కదండి. అప్పుడులో జట్కా బండి మీద తిరిగేవాళ్ళు, ఎడ్ల బండి మీద వెళ్ళేవారు. ఆ రోజు జనాలు తక్కువ, రోడ్లు కూడా చిన్నగా ఉండి అప్పుడు అంత జనం లేరు. ఆ రోజుకి అది కరెక్ట్. కాలం మారింది, ఇంత అప్డేట్ అయిపోయింది, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. మరి ఇప్పుడు కూడా అలాగే ఉంటే ఎలా? అంటే ఇక్కడ కూడా అప్డేట్ అవ్వాలంటే ఈ శంబాలా శక్తి అందరికీ అవసరం. ఈ శంబాలా 360 సొల్యూషన్స్ యొక్క మెయిన్ మోటో అది అనమాట మొత్తం అంతా. నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా హార్ట్ నుంచి చెప్తున్నాను. ట్రూత్, నిజం, నిజానికి శక్తి ఉంటుందని, అబద్ధానికి ఉండదు. అందుకోసం ఇది అందరూ నేర్చుకోవాలి, అందరికీ ఇది నేర్పించాలి, అందరూ తయారవ్వాలి. మీ మనసుల్లోనే దేవుడు ఉన్నాడు, దేవుడిగా ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా అయితే అవుతుందో ప్రతి మానవుడు ఒక భగవంతుడికి ఎలా మార్చాలి. అందుకోసం శంబాలా అనే దగ్గర నేను వెళ్తాను అనుకుంటే నీ కష్టాలన్నీ కూడా రీరైట్ అయిపోతాయి. అంటే అందరూ ఈ రోజున మానసిక ప్రశాంతత లేదు ఎవరికి కూడా. ఇంట్లో ఫ్యామిలీ స్ట్రగుల్స్, 3 పిల్లలు ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ లేదు, ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఎవరికి కూడా కమ్యూనికేషన్ లేదు, ఇంట్లోనే కమ్యూనికేషన్, పిల్లలకి తల్లికి కమ్యూనికేషన్ లేదు, 3 పిల్లలకి లేదు, అలాగే భార్యాభర్తకు లేదు, దాంతోపాటు అమ్మా నాన్నకి లేదు, తండ్రి కొడుకులకు లేదు, తల్లి కూతురికి లేదు.
అసలు అసలు రిలేషన్షిప్ విచ్ఛిన్నం అయిపోయింది మొత్తం అంతా. ఒకరికొకరికి అర్థం కావట్లేదండి. అందరూ విడిపోతున్నారు మొత్తం అంతా, సెపరేట్గా ఉండాలనుకుంటున్నారు. ఇంతకుముందు పాత రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు అందరూ కలిసి ఉండేవారు, ఎంత ఆనందంగా ఉండేవారు, ఎవరి పని వాళ్ళు చేసేవారు, అందరూ కలుసుకుని ఉండేవారండి. అది దాంతోపాటు ప్రతి ఒక్కరి ఇంట్లోని ఏదో హెల్త్ ప్రాబ్లం లేని ఇల్లు ఉందండి ఈ ప్రపంచం మొత్తం మీద. బీపీఓ, షుగరు, థైరాయిడ్ ఎందుకు ఉండాలండి మరి అందరూ ఇలా బాధపడాలా? కానీ భగవంతుడు కొంతమందికి ఇస్తాడు, నువ్వు బాధపడొద్దు, నువ్వు మంచిగా మారటానికి. మీ సిగ్నేచర్ స్టూడియో యొక్క వీడియో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు మారతారు, వాళ్ళు చూసుకుంటారు, తెలుసుకుంటారు, తయారవుతారు. ఆటోమేటిక్గా ఆ పుణ్యం మీకు వస్తుంది, నాకు వస్తుంది, అందరికీ వస్తుంది. ఇది ఒక్కరిది కాదు, ఇది అందరిది. అందరూ నేర్చుకోవాలి, అందరికీ హెల్ప్ చేయాలి. దాచుకునేది కాదండి, ఇది యూనివర్సల్ పవర్. ఇది ఏదో ఒక్కరిది కాదు. ఇంకా చాలామంది హెల్త్ ప్రాబ్లమే కాకుండా ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కళ్ళు స్ట్రగుల్ క్రష్ అయిపోయారు. ఏం చేద్దామన్నా ఎవడొకడు వచ్చి మోసం చేస్తున్నాడు. ఏం చేయాలి అసలు, ఇంక ఎవరు నమ్మాలి, నమ్మకూడదు, ఏం అర్థం కావట్లేదండి. అసలు ఎడ్యుకేషన్ పిల్లలు చదివిద్దామంటే అందరూ డ్రగ్ ఎడిక్ట్ అయిపోతున్నారు, సరిగ్గా చదవట్లేదు, ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు, టెక్నాలజీలోకి సరెండర్ అయిపోయారు, పబ్బులని దానిలని తిరిగి వెళ్ళిపోతున్నారు. అందరూ ఏం చేయలేకపోతున్నారండి, హ్యాండిక్యాప్ట్ అయిపోయారు. ఇలాంటి మూమెంట్లో అందరికీ ఈ యొక్క టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. అంటే స్పిరిచువాలిటీ అనేది చిన్నప్పటి నుంచి నేర్పించాలి. పాత రోజుల్లో చందమామ కథలు చెప్పేవారు, పంచతంత్ర కథలు చెప్పేవారు, పిల్లల యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండేది. అయినా ఏం లేదు. ఇప్పుడు తరానికి ఏమైనా ఉందండి మొత్తం అంతా? ఎంత మారిపోయింది అంటే రూట్ లెవెల్ నుంచి మనం చేయగలగాలని మొత్తం అంతా, ప్రక్షాళన జరగాలి మొత్తం అంతా కూడా. ఆ ప్రేమాభిమానాలు నేర్పించాలి మొత్తం అందరికి కూడా అనే ఒక ఉద్దేశంతోనే ఈ శంబాలా 360 యొక్క మెయిన్ మోటో అనమాట. అందుకని అంటే శంబాలా అనేది వెళ్ళాలి అంటే ఎక్కడ ఎవరు వెళ్ళాలి అంటే దానికి దానికి ప్రోటోకాల్ అన్నాను. ఆ ప్రోటోకాల్ అంటే ఏంటి చెప్తాను అంటే ప్యూరిటీ. అంటే ఇంత కష్టంలో ఉన్నప్పుడు నువ్వేమనుకుంటావురండి, అబ్బే నాకు అవ్వదు, నేను వెళ్ళలేను, నాకు కష్టం అనుకుంటే వెళ్ళలేరు. నీకు ఈ వీడియో నీ చేతికి వచ్చి నువ్వు చూడగలుగుతున్నావంటే ఆ యూనివర్స్ నీకు హెల్ప్ చేస్తున్నది. అంటే శంబాలా అంటే అమ్మవారండి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, ముగ్గురు శక్తి అండి. అంటే లక్ష్మీమాత వల్ల అబెంటస్ ఆఫ్ పని వస్తుంది, మీకు ఆపర్చునిటీ యూనివర్స్ ఇస్తుంది, మీరు నేను కాదు. అలాగే శక్తి, ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవండి, అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. 3 జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే ఏంటి, దానికి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాం. అంటే మిమ్మల్ని అడగచ్చండి. అయ్యో భలే, అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా. అయ్యో దేవుడు ఉన్నాడమ్మా? ఉన్నాడండి, డెఫినెట్గా ఉన్నాడు. ఎక్కడున్నాడు? మీలో ఉన్నాడా, బయట ఉన్నాడా? ఇందుగరడందు లేడు, ఎందెందు వెతుకునా అందందేగరడు అంటారు కదా. సో ప్రతి ఒక్క మనిషిలోనూ ఉన్నాడని నమ్ముతాం. వాళ్ళలో ఉన్న మంచే దేవుడిగా నమ్ముతాను నేను. మీలో ఉన్న దేవుడిని మీరు చూసుకోగలిగారా? నమ్ముతున్నాం అన్నారు. అవును, చూసుకోగలిగానండి. నమ్ముతాం అంటే ఏంటండి, ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. బయట నుంచి ఎవరైనా చెప్పితే నమ్మేది వేరు, దాన్ని బిలీఫ్ అంటారు. అవును. మీ లోపల ఉన్నది మీరు తెలుసుకుంటాం వేరు, దాన్ని ట్రస్ట్ అంటారు. అంటే మీ లోపల ఉన్నది మీకు తెలియాలి, ఒక చెప్తే వచ్చేది కాదండి. ఇది అనుభవం. దీన్ని విన్నది నమ్మొద్దు, చూసింది నమ్మొద్దు. నువ్వేదైతే అనుభవించావో అది నిజం. అందుకని మీలో ఉన్న దేవుణ్ణి మీకు చూపించేది. అద్భుతం. కాదమ్మా, అసలు మీకు ఎలా తెలిసింది, అసలు మీరు ఎలా దాన్ని రిసీవ్ చేసుకున్నారు, మీ జర్నీ ఏమిటి ఇందులో? నాకు మాధురి అనే అమ్మాయి ఒక 1.5 month 2 months అవుతూ ఉంది చేసి, అమ్మ నువ్వు చాలామందిని చూసావు, చాలామంది దగ్గరికి వెళ్ళావు, చాలామందిని నమ్మావు, ఒకసారి నేను ఒక గురువు గారిని చెప్తాను, వస్తావా అని అడిగింది. ఇప్పుడే వచ్చేస్తానని చెప్పా. లేదమ్మా మన్నాడు రా అనేసి వెళ్ళానమ్మా. అక్కడ వారింట్లో అడుగుపెట్టిన తక్షణం ఏదో ఒక అద్భుతం, అంతే. ప్యూర్ పాజిటివ్, అస్సలు ఎంత నెగిటివ్ అనేది అనిపించలా. పాజిటివ్ వైబ్స్ తెలిసిపోతుంది. అది ఆయన నాకు దేవుడిచ్చిన తమ్ముడుగా భావించాను. తమ్ముడు అని పిలిచేశాను. ఆయన కూడా అంతే ఆప్యాయంగా నోరారా అక్క అని పిలిచారు. ఆ నిమిషం నుంచి ఈ నిమిషం వరకు నేను ఎన్ని అనుభవించానో, ఎన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ చూశానో. త్రిశక్తి మాత మహిమన, ఈయన పాజిటివ్నెస్సా, ఇంకోట మిరాకిల్సా ఏమీ నాకు తెలీదు. చాలా అద్భుతాలు జరిగినాయి నా జీవితంలో. స్టిల్ ఇప్పటిదాకా కూడా జరుగుతూనే వచ్చాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చూపిస్తూ వచ్చారు. నువ్వు ప్యూరిటీ అవుతున్నావు, నీకు ఇది చెయ్యాలి అని. నాకు ఎన్నో ఇన్సిడెంట్స్ అమ్మా. తలుచుకుంటే కూడా నిజంగా నేనేనా ఇలాగ మారింది, నాకేనా ఇలా జరుగుతోంది అని ఇంకా నేను సంభ్రమాశ్చర్యాలు అంటారు కదా, అలాగే ఉన్నాను. రోజు నేను ఈ హీలీతోటి
అక్కడ నేను బేగంపేటలోనే ఉంటున్నాను, తమ్ముడింట్లోనే ఉంటున్నాను. అవునా? నా ఇంట్లో కంటే అక్కడే ఉంటున్నాను. మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోతా, నైట్ వరకు అక్కడే. ఎంతమంది ఫ్యామిలీలు వస్తారో, ఎన్ని ఊళ్ళ నుంచి వస్తారో, ఎన్ని సమస్యలతో వస్తారో. ప్రపంచం అంతా ఇలాగ సమస్యలతో ఉందా, ఎప్పుడు బాగుపడుతుంది అనే ఒక బాధ ఒక పక్కన. ఈ తమ్ముడు స్పాట్లో పెయిన్ తీసేసేయడము, క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా ఆయన ట్రీట్ చేయడము, కేవలం ఈ హీలీ తోటి. వాళ్ళని ప్యూర్ అయ్యి రమ్మని చెప్పి ఉప్పు నీటి స్నానం చేయమంటారు. ఫస్ట్ రోజు ఈయన దగ్గరికి వచ్చేటప్పుడు 3 కేజీల ఉప్పు 15 లీటర్ల బకెట్లో వేసుకొని డైల్యూట్ చేసుకొని ఉప్పు నీటి స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక బకెట్ షాంపూ స్నానం చేసి వెళ్ళాలి ఆయన దగ్గరికి. వెళ్తే మొత్తం స్కాన్ చేస్తారా మనల్ని, మన గృహ దోషాలు, అనారోగ్యాలు, రుగ్మతలు, ఏమేమి సమస్యలు ఉన్నాయని అన్ని మైనస్లు ప్లస్లు వచ్చేస్తాయి. అది ఒక శంబాల ఇన్స్ట్రుమెంట్ అది. దాంతో నువ్వు ఇది చేసుకుంటే బాగుంటుంది అని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి సాధన చేయగలిగితే కొత్త జన్మ తల్లి. ఇంకా మన పాత వాసనలన్నీ పోతాయి, గత జన్మ వాసనలు కానీ, మనలో ఉన్న నెగిటివ్ కానీ, ఆ రుగ్మతలు కానీ, ఆ కుళ్ళు కుతంత్రాలు కానీ ఏమీ ఉండవు. నిజమే మాట్లాడతాము, పాజిటివే ఆలోచిస్తాము. నాకు ఇది వచ్చేసింది, నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలను అయిపోయినాను. సంబాల శక్తి మాతతోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ, గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం. పొద్దున్న లేస్తే యూనివర్సెస్కి, మనల్ని కన్న తల్లిదండ్రులకి మన పేరు చెప్పుకుంటూ, మన అడ్రస్ చెప్పుకుంటూ, మన జెండర్ చెప్పుకుంటూ, మన వయస్సు చెప్పుకుంటూ, మనలోని బాడీలోని పార్ట్లని పలకరించుకుంటూ, ఓ మై హార్ట్, ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ, ఒక్కొక్క పార్ట్ని పలకరిస్తూ ఉంటే దానిలో వచ్చిన ఎనర్జీ మనకి స్పాట్లో మనం అనుభవిస్తామమ్మా. అది